Today we will be seeing how to install HTTP server, as well as we will also see what is FTP server. Okay, so first of all, let us understand what is HTTP server. HTTP server ne manam Apache server అని కూడా పిలుస్తాం. Apache server. అసలు Apache server అనేది దేనికి ఉపయోగపడుతుంది? మీ వెబ్ అప్లికేషన్స్ని హోస్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. వెబ్ అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ వెబ్సైట్స్ లోడ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు www డాట్ ఏదైతే కొడుతున్నారో వరల్డ్ వైడ్ వెబ్ సర్వర్ అని, ఆ వరల్డ్ వైడ్ వెబ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. అసలు మనం హెచ్టిటిపి సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో అన్నది ఒకసారి చూద్దాం. ఫర్ దాట్ లెట్ us go to aws.amazon.com. ఓకేనా, వినిపిస్తుంది కదా? హలో, Yes, we are able to listen. ఓకే. People can hear my voice now. సో మనం ఫస్ట్ EC2కి వెళ్దాము. EC2కి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఒక ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుదాము. లెట్ us get connected and the first thing what we need to do, let us see. ఓకే, టీలోకి వెళ్దాము. ఓకేనా, SSH auth credentials browse Red Hat 1 open EC2-user, then su root linux 123 and then clear చేసుకుందాం. The first thing what you need to do is you need to see SC status. SC status disabled లో ఉండాలి. ఒకవేళ SC status disabled లో లేకపోతే మీ మెషిన్లో vi/etc/se/linux/config ఇక్కడికి వచ్చిన తర్వాత SC Linux దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తారు, క్యాపిటల్ ఏ కొట్టేసి ఇక్కడ ఎన్ఫోర్సింగ్ అని ఉంటుంది, దాన్ని తీసేసి డిజేబుల్డ్ అని రాస్తారు. డిజేబుల్డ్ అని రాసి దెన్ యూ విల్ WQ దిస్ వన్. ఆ తర్వాత ఏం చేస్తారు, సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తారు. ఎలా చేస్తారు, యూనిట్ 6తో చేస్తారు. లేదంటే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా మెషిన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ మెషిన్కి వెళ్ళిపోయి ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి రీబూట్ ఇన్స్టెన్స్ చేస్తారు. వన్స్ రీబూట్ ఇన్స్టెన్స్ అయిన తర్వాత మీ ఇన్స్టెన్స్ అప్ అండ్ రన్నింగ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేసేసి ఉందనుకుంటా, దాన్ని రిమూవ్ చేసేస్తాను. లాస్ట్ క్లాస్లో చేశాను ఇన్స్టలేషన్. సో ఫస్ట్ లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఇన్స్టాల్ ద HTTP. How will I do that? install http:/y చేస్తాను. చేసి ఎంటర్ చేస్తే ఏమవుతుంది, HTTP ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. HTTP ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గో ఇన్ టు cd/var/www. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ls చేస్తాను. ఇక్కడ HTML అని ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ HTMLలోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ vi index.html అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ ఒకటి ఏదో కనపడుతుంది ఇక్కడ ls. ఓకే, ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ రిమూవ్ చేద్దాం. అది లాస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు వచ్చినవి. ఓకేనా, తీసేసి నేను ఏం చేస్తానంటే మీకు ఇలా వస్తుంది క్లియర్గా క్లీన్ స్లేట్ తోటి. వచ్చినప్పుడు ఏం చేస్తాను, vi index.html అన్నది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తాను, I'll write something like hi welcome to Apache. ఈ వెల్కమ్ టు అపాచే అని రాసిన తర్వాత WQ చేస్తాను. తర్వాత సిస్టమ్ CTL స్టార్ట్ HTTPD చేస్తాను. చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే సెక్యూరిటీకి వస్తాను. సెక్యూరిటీకి వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్తాను. సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ చేసుకుంటాను. ఎడిట్ చేసుకుని ఇన్బౌండ్ రూల్స్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇలా ఉండదు అనమాట, ఇలా ఉంటుంది. ఇక్కడ యాడ్ రూల్ తీసుకుంటాను. యాడ్ రూల్ తీసుకుని ఆల్ ట్రాఫిక్ అన్నది తీసుకుంటాను. ఆల్ ట్రాఫిక్ అన్నది తీసుకున్న తర్వాత 0.0.0.0/0 ఇస్తాను. ఇచ్చిన తర్వాత సేవ్ రూల్స్ చేస్తాను. వన్స్ ఒకసారి సేవ్ రూల్స్ చేసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే EC2కి వెళ్ళిపోయి
ఇన్స్టెన్సెస్ రన్నింగ్కి వెళ్ళిపోయి దీని మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్లోకి వెళ్ళి పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుని ఆ ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. చూడండి, హాయ్ వెల్కమ్ టు అపాచీ అని కనపడుతుంది. మీరు కావాలంటే మీ సిస్టంలో కూడా దీన్ని ఎంటర్ చేయండి. 16.170.243.147 ఎంటర్ చేయండి. చేస్తున్నారా మీ బ్రౌజర్లో? వెయిట్ Just wait. మీ బ్రౌజర్లో ఫోన్లో కానీ ఎక్కడైనా కానీ 16.170.243.147 అని కొట్టండి. వెల్కమ్ టు అపాచీ అని వస్తుంది చూడండి. 16.170.243.1. Yes, it is showing up. వస్తుందా? Yes. వెల్కమ్ టు అపాచీ అని రావాలి. Slash also we should type, స్లాష్ అవసరం లేదు, జస్ట్ నార్మల్. No, just the number. It didn't come for me. నాకు వస్తుంది. మీకు Yes, it's coming. సంకీర్తన వస్తుందా? Yes, I got it. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేయాలంటే చూడు స్వాతి, కంగారేం లేదు. ఏం లేదు, జస్ట్ నీ టాస్క్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ ఎంటర్ చేసే 116.16. అలా ఓకేనా? Now it came. వెల్కమ్ టు అపాచీ అని వచ్చింది కదా. Hi, welcome to Apache. సో మామూలుగా మనం ఏం చేస్తామంటే అపాచీకి ఫైల్స్ అనేవి మన వెబ్సైట్ ఫైల్స్ అనేవి యాడ్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాం అన్నది చూద్దాం. ఓకేనా? దానికి మీకు WinSCP అని ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఫస్ట్. ఓకేనా? WinSCPకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ WinSCP చేసుకుంటారు. అర్థమైందా? డౌన్లోడ్ WinSCP ఇది ఫ్రీ టూల్ అనమాట. డౌన్లోడ్ WinSCP చేసుకుంటే ఇలా సెటప్ వస్తుంది మీకు. అప్పుడు సెటప్ వచ్చిన తర్వాత సెటప్ మీద క్లిక్ చేయండి. ఓకే, అంతా నెక్స్ట్ ఫినిష్ అయ్యే. సో మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఎక్సెప్ట్ నేను అప్గ్రేడ్ చేస్తున్నాను, మీరు ఇన్స్టాల్ చేస్తారు అంతే. ఇన్స్టాల్. ఓకే, వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ చేసేసేయండి. ఫినిష్ చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే WinSCP ఓపెన్ చేసుకోండి ఒకసారి. అర్థమైందా? ఓకే. సో నా దగ్గర ఆల్రెడీ ఒక ఇది ఉంది. సో ఆల్రెడీ నా దగ్గర ఒక HTML వెబ్సైట్ చేసేసి ఉంది ఆల్రెడీ నా దగ్గర. దానిని నేను యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనెక్ట్ అవ్వడానికి నేను ఇక్కడ హోస్ట్ నేమ్ దగ్గర నా IP అడ్రస్ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నా యూజర్ నేమ్ వచ్చేసి EC2-user. అర్థమైందా? తర్వాత అడ్వాన్స్డ్ మేనేజ్ అనుకుంటా. అడ్వాన్స్డ్లోకి వెళ్తాను. అడ్వాన్స్డ్లోకి వెళ్ళిన తర్వాత SSHలో అథెంటికేషన్ ఉంటుంది. ఈ అథెంటికేషన్లో ప్రైవేట్ ఫైల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా ప్రైవేట్ ఫైల్ ఇచ్చేస్తాను. ఏది .ppk ఇచ్చేసి ఓకే చేసి లాగిన్ కొడతాను. లాగిన్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే నా రెడ్ హ్యాట్కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? కనెక్ట్ అయిన తర్వాత ఈ HTML ఏదైతే ఉందో దానిని నేను డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేస్తాను. వదిలేస్తే ఏమవుతుంది, నా పర్టికులర్ ఫైల్స్ అన్నీ కూడా EC2-userలోకి కాపీ అవుతాయి. అర్థమైందా? ఓకే. నేను ఏవైతే హోస్ట్ చేయాలనుకుంటున్నానో అవన్నీ. WinSCP ఎందుకంటే విండోస్ నుంచి లైనక్స్కి ఫైల్స్ పంపించుకోవడానికి. అర్థమైందా? ఓకే. సో వెళ్ళనివ్వండి ఫైల్స్ ఒకసారి. ఫైల్స్ వెళ్ళిన తర్వాత మిగతాది ఎలా చేయాలన్నది చూపిస్తాను.
ఓకేనా? ఇప్పుడు కాపీ అయిపోయింది. కాపీ అయిపోయింది కాబట్టి నేను cd/home/ec2-user వెళ్తాను. అక్కడికి వచ్చింది కదా, అక్కడికి రావాలి కదా. ఇది ec2-user ls చేసుకుని చూడండి, ఆల్రెడీ HTML అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే move this HTML to /var by www by HTML దీంట్లోకి పంపించమని అడుగుతాను. ఓకేనా? మూవ్ అయిపోయింది. ls చేయండి, మూవ్ అయిపోయింది. ఓకే. cd/var by www by HTML లోకి వెళ్తాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ls చేసుకుంటే నా దగ్గర index.html ఒకటి ఉంది. index.html పాతది, దానిని తీసేస్తాను ఇప్పుడు index.html. ఓకేనా? ఓకే. తర్వాత ఏం చేస్తానంటే cd HTML కి వెళ్ళి మూవ్ స్టార్ అంటే అన్నిటినీ మూవ్ చేసేయి డాట్ అని ఇస్తాను. అంటే ఏంటి? అన్నిటినీ ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీకి మూవ్ చేసేయని ఎంటర్ చేస్తాను. ఓకే. చేసిన తర్వాత ఇక్కడ ls చేస్తే ఇక్కడ ఏం ఫైల్స్ లేవు. సో cd డాట్ చేస్తాను. మళ్ళీ చేసి rm-rf HTML చేస్తాను. ఎందుకు? ఇక్కడ ఒక HTML ఉంది కాబట్టి ls చేస్తాను. ఇక్కడ ఒక HTML, ఇది ఎంటీ ఫోల్డర్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనిని కావాలంటే ఫైల్ HTML అని కూడా చూసుకోండి. ఇట్స్ అన్ ఎంటీ డైరెక్టరీ. ఓకే. లేకపోతే RMDIR తో డిలీట్ చేసినా సరే మీకు అర్థమవుతుంది కదా. RMDIR HTML చూడండి, డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిందంటే అర్థం ఏంటి? ఎంటీ డైరెక్టరీ అని కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే systemctl రీస్టార్ట్ HTTPD చేస్తాను. ఎందుకంటే HTTPకి చేంజెస్ చేశాను కాబట్టి. అర్థమైందా? 1 minute. Actually, I couldn't catch the link. You did this move star dot, right? అవును, move star dot. So that means that if we were moving this HTML folder back to EC2-user, right? కాదు. EC2-user నుంచి మనం ఎక్కడికి కాపీ చేసుకున్నాం? www/html కి కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఈ HTML లోపల ఇంకో HTML ఫోల్డర్ ఉంది. ఓకే. అర్థమైందా? అప్పుడు నేను ఏం చేశానంటే లోపల ఉన్న HTML లో నుంచి ఆల్ ద కంటెంట్స్ ని బయట ఉన్న HTML లోకి పంపించాను. విత్ దిస్ మూవ్ స్టార్ డాట్. అవును. అప్పుడు ఈ లోపల ఉన్న HTML ఫోల్డర్ ఖాళీ అయిపోతుంది కదా. కరెక్ట్. దానిని డిలీట్ చేశాను. సో నౌ that whatever you moved from that HTML to index.html you moved, no, right? That was removed. అంతే. index.html కాదమ్మా, www/html. See, the first command ఏం చేసాం మనం? ఎక్కడి నుంచి? EC2-user లో ఒక HTML ఉంది కదా. yes. ఒక నిమిషం, లెట్ మీ టేక్ పీ బ్రష్, నీకు అర్థమయ్యేలా చెప్తా. ఓకే. ఈ HTML వచ్చేసి EC2-user లో ఉంది. ఓకే. ఇది మనం WinSCP నుంచి వేసుకుందాం. క్లియరా? ఇది www/html. నేనేం చేశానంటే దీనిని తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. కరెక్ట్. సో దీని లోపల కాంటెంట్స్ ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేశాను? MV star dot అన్నాను. ఎక్కడ డాట్ అన్నాను? ఎక్కడ? ఇక్కడుండి లోపల ఉంది. అప్పుడు ఏమవుతాయి? ఇందులో ఉన్న కాంటెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. అవునా? కరెక్ట్. ఇట్ విల్ కమ్ టు www.html. లోపల ఉన్నది కూడా HTML. ఇప్పుడు ఈ లోపల ఉన్న HTML ఎంటీ అయిపోతుంది. అవునా? మూవ్ అయ్యాక. కరెక్ట్. నిన్న నేను డిలీట్ చేశాను. అర్థమైందా? ఓకే. క్లియరా? ఓకే. ఇప్పుడు systemctl రీస్టార్ట్ HTTPD చేశాను. ఇప్పుడు మళ్ళా రన్ అవుతుందో లేదో చూసుకోవాలి. systemctl స్టేటస్ HTTPD. చూడండి, రన్ అవుతుంది. ఇప్పుడు మీరు సేమ్ ఇందాక కొట్టారు కదా, ఇదే, దీన్ని ఎంటర్ చేయండి, వెబ్సైట్ వస్తుంది చూడండి.
So it already created all this inside website, is it? ఈ వెబ్సైట్ ఎప్పుడో చేశాను నేను యాక్చువల్లీ. That is why it is coming. అర్థమైందా? If we do, it will not come, right? If we do, this and all will not come. If we create now. ఎందుకు రాదు? వస్తుంది. ఎందుకు? ఈవెన్ ఇఫ్ యూ క్రియేట్ ఇట్ విల్ కమ్. ఓకే. అచ్చా. సో వచ్చిందా మీ దగ్గర వెబ్సైట్? చూడండి, జస్ట్ మీరు ఈ ఐపీ అడ్రస్ ఇవ్వండి చాలు టాస్క్ బార్లో. Came. వచ్చిందా? ఓకే, Yes, got it. This ఓకే. is your personal website, huh? ఇది నా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. This institute is run by you. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు www.sarathi.infotech కొడితే రావాలి, నాకు ఇలా కొడితే రావాలి. దీనికి మనం ఏం చేస్తామంటే Route 52 అనే దాన్ని వాడతాం. ఆ Route 52 ఎలా వాడతాం అన్నది మనం AWSలో చూద్దాం. ఓకేనా? అప్పుడు మళ్ళీ మీ చేత సెపరేట్గా నేను చేపిస్తాను. ఏది ఈ వెబ్సైట్ తయారు చేయడం, మొత్తం వెబ్సైట్ అప్ చేయడం, ఇదంతా నేర్పిస్తాను మీకు ఒకసారి. అర్థమైందా? మీ చేత ప్రాక్టికల్ అక్కడ చేపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఏంటి, మీరు యూఆర్ జస్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అర్థమైందా? విత్ ద HTTP సర్వర్. గాట్ ఇట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ నౌ. సో లెట్ మీ remove http://y. ఓకేనా? ఓకే. ఎందుకంటే మళ్ళీ నేను ఆ వెబ్ పేజ్ అలా ఉంచలేను. సో నేను తీసేసాను దాన్ని. సో అలాగే నేను ఏం చేస్తానంటే cd.dotకి వెళ్తాను, ఇక్కడ ls చేస్తాను, HTML ఉంది, ఇక్కడ rm-rf HTML చేసేస్తాను. ఓకే. అండ్ mkdir HTML ఒక ఖాళీ HTML చేసి పెట్టేస్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ మెస్. అర్థమైందా? నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎప్పుడు. సో ఇక్కడ తోటి మీకు అపాచీ ఎలా చెయ్యాలి అన్నది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడుకునేది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ కాల్డ్ FTP సర్వర్. అసలు FTP సర్వర్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే. ఇది మీరు జస్ట్ ప్రాక్టికల్ అక్కర్లేదు, జస్ట్ మామూలుగా వినేస్తే చాలు. ఓకేనా? బికాజ్ దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు గిట్హబ్ వాడుతున్నాం మనం. FTP సర్వర్ అంటే అర్థం ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వర్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వర్. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వర్ అనేది ఎందుకు వాడతారంటే, దీని దగ్గర ఒక రిపాజిటరీ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ రిపాజిటరీలో ఫైల్స్ పెడతారు. ఓకే. అండ్ ఈ ఫైల్స్ ని ఓవర్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈ సర్వర్ అనేది పనికొస్తుంది. అర్థమైందా? అలాగే కావాలంటే FTP డాట్ ఫర్ ఎగ్జాంపుల్ oracle.com అన్నాం అనుకోండి, Oracle FTPకి కనెక్ట్ అయ్యేది ఇది వరకు. ఇది చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, install vsftp*-y అని చేస్తాం. అప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే cd/var/ftp/pub అని ఒక చోటకి వెళ్తాం. ఓకేనా? ఇక్కడ మనకి కావాల్సిన ఫైల్స్ అన్ని పెట్టుకుంటాం. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఇలా. అర్థమైందా? ఓకే. ఇవి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే vi/etc/vsftpd/vsftpd.conf అని కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి ఎనానిమస్ లాగిన్ ఆఫ్ చేసుకుంటాం. ఎనానిమస్ లాగిన్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ చేయడానికి ఉండదు. అర్థమైందా? గాట్ ఇట్. లాగిన్ డిజేబుల్ అవుతుంది ఎనానిమస్ లాగిన్ డిజేబుల్ చేయడం వల్ల. అలాగే మనం యూజర్ లోకల్ =s ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే లోకల్ యూజర్స్ అందరూ యాక్సెస్ చేసుకోగలుగుతారు. అర్థమైందా? అప్పుడు WQ చేసేసి మనం ఏం చేస్తాం, systemctl ఓకేనా, రీస్టార్ట్ VSFTPD చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, మీ VSFTPD సర్వీస్ అనేది అప్ అండ్ రన్నింగ్ అవుతుంది. అప్పుడు ఎవరైనా సరే FTP అని ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 192.168.
11.12 అనేది నా ఐపీ అడ్రస్ అనుకుందాం. దానికి ఎఫ్టీపీ చేస్తే మీకు ఎఫ్టీపీ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎల్ఎస్ చేసుకుంటే ఎఫ్టీపీ పబ్ అని చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ఎఫ్టీపీ అని వస్తుంది, సిడి పబ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎఫ్టీపీ అని వస్తుంది, మళ్ళీ ఎల్ఎస్ చేసుకుంటారు. అప్పుడు మీకు ఎఫ్టీపీ అని చెప్పి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఏవైతే ఉన్నాయో మీ ఫైల్స్, ఆ ఫైల్స్ని చూపిస్తుంది. అర్థమైందా? అప్పుడు మీరు ఎఫ్టీపీలోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫైల్ని గెట్ ఫైల్ 1 అంటే మీకు లోకల్లోకి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అదే మీరు ఫైల్ పెట్టాలనుకోండి, ఎఫ్టీపీ పుట్ ఫైల్ 4 అన్నారనుకోండి, అప్పుడు ఫైల్ 4 ఎక్కడ సెట్ అవుతుంది వచ్చి. అర్థమైందా? సో ఇలా ఇది వరకు ప్రీవియస్లీ మనం ఫైల్స్ని అప్ అండ్ డౌన్ చేసుకునే వాళ్ళం ఎఫ్టీపీ సర్వర్స్ని ఉపయోగించుకుని. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకి గిట్హబ్ వచ్చింది. గిట్హబ్ వచ్చిన తర్వాత రెపాజిటరీలో పెడుతున్నారు ఫైల్స్ అన్ని. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఎఫ్టీపీ, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎఫ్టీపీ గురించి సరిపోతుంది. అర్థమైందా? We are not going to use it, so don't worry about it. Even if you are going to use it, you have the information that is sufficient. Okay? అచ్చా. అయిపోయిందబ్బా మీ లినక్స్. అవునా? Yes. వావ్, కంగ్రాచులేషన్స్. Okay.